హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి సూచియా ఉంటుంది. తనేమో వాళ్ళ డాడీ చూస్తున్న బిల్డింగ్ వైపు మొత్తం చూస్తూ షాక్ అయిపోతూ అలానే లోపలికి వెళ్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సొంత పేరెంట్స్ హీరోయిన్ విలేజ్కి అనేది పంపించింటారు. మరోవైపు ఏమో హీరోయిన్ ప్లేస్లోనే ఇంకొక కూతురు అనేది తీసుకొని వచ్చుకుని ఉంటారు. అక్కడ ఉన్న సర్వెంట్స్ అంతా కూడా హీరోయిన్ చూసారా, తన ఒక విలేజ్ అమ్మాయి అసలు దేనికి కూడా అసలు సెట్ కాదు, ఎలా ఉందో చూడండి, తన అవతారం చూడండి అని అంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ వాళ్ళ నాన్నేమో నేను ఇక్కడ పిలవడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే ఒక రిచ్ పర్సన్ తోటి మన ఫ్యామిలీకి అనేది అరేంజ్డ్ మ్యారేజ్ ఫిక్స్ అయింది, కానీ అతను చనిపోయాడు. కానీ వాళ్ళ పేరెంట్స్ ఏమో ఖచ్చితంగా తన కొడుకు పెళ్లి చేయాలంటున్నారు. కాబట్టి నువ్వు విలేజ్ నుంచి వచ్చావు, అలాగే నా కూతురు కాబట్టి నువ్వు తను పెళ్లి చేసుకోవాలి, తను ఆల్రెడీ చనిపోయాడు, ఆ ప్లేస్కి వెళ్ళమని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఆ ప్లేస్కి అనేది వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి సర్వెంట్స్ అంతా కూడా హీరోయిన్ ఒక విలేజ్ అమ్మాయిని అసలు సరిగ్గా కూడా పట్టించుకోకుండా పద నాతో పాటు మా బాస్ ఎక్కడ చనిపోయాడో చూపిస్తానని చెప్పి తను అక్కడికనే తీసుకొని వెళ్తారు. ఇదిగో ఇక్కడే మా బాస్ చనిపోయింది, నువ్వు తనతో పాటు నైట్ అంతా కూడా ఇక్కడే ఉండాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని మోకాళ్ళ పైన కూర్చొని అలానే ఉంటుంది. అప్పుడే మనకి మన మెయిన్ లీడ్ అయిన హీరో ఫోటో అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి గు ఉంటుంది. తను చూసిన వెంటనే హీరోయిన్ ఏమో చాలా అందంగా ఉన్నావు, కానీ నాకేమో ఆకలిస్తుంది, ప్లీజ్ ఏమనుకోవద్దు, నీకు పెట్టిన ఫ్రూట్స్ కొన్ని తీసుకొని తింటానని చెప్పి ఒక ఫ్రూట్ అనేది తీసుకుపోతూ ఉంటే సడన్లో ఒక చెయ్యి వచ్చి హీరోయిన్ అనేది ఆపేస్తుంది. ఏంటి ఆ చెయ్యని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడున్న హీరోయిన్ చూసిన వెంటనే భయపడిపోయి నువ్వు ఒక దయ్యమై ఏంటని చెప్పేసరికి హీరో నా వస్తువులు నా పర్మిషన్ లేకుండా తినడం నీకు తప్పనిపించట్లేదని అంటూ ఉంటే హీరోయిన్ ఏమో గట్టిగా అరిచేసరికి హీరో ఫస్ట్ సైలెంట్గా ఉండు అని చెప్పినా కానీ హీరోయిన్ ఆ ఫోటోలో ఉన్నది నువ్వే కదా, ఎలా బయటకు వచ్చావని గట్టిగా అరవబోతూ ఉంటే హీరో ఫస్ట్ నువ్వు సైలెంట్గా ఉండు, తర్వాత మిగతావన్నీ మాట్లాడుతానని చెప్పి తను అనేది పక్కకి తన కోసం అనేది క్రియేట్ చేసిన సమాధి దగ్గరికి లాక్కొని వెళ్ళిపోతాడు. అలాగే నా పర్మిషన్ లేకుండా నా ఫ్రూట్స్ తినని మళ్ళీ ఇప్పుడు నన్ను చూసి భయపడిపోతున్నావా అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఇంకా భయపడిపోతూ ఉంటుంది. కానీ హీరో తను చాలా క్యూట్గా ఉందని తన బుగ్గలు అనేది గట్టిగా లాగేస్తూ ఇప్పుడు చెప్పు నువ్వు ఎందుకు వచ్చావని చెప్పేసరికి హీరోయిన్ నేనే నీ వైఫ్ ని మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకోవాలని మా డాడీ చెప్పాడు, అందుకే నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసరికి హీరో అవునా అయితే బ్రైడ్ని చేంజ్ చేశారనమాట నాకు తెలియకుండానే అంటూ ఉంటే అప్పుడే సర్వెంట్స్ వస్తున్న షూ శబ్దం విని వెంటనే హీరోయిన్ తన సమాధిలోకి లాక్కొని వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన సర్వెంట్స్ అంతా కూడా అక్కడ హీరోయిన్ కనిపించకపోయేసరికి తను ఎక్కడికి వెళ్ళిపోయింది, చాలా స్ట్రేంజ్గా ఉందని వాళ్ళు భయపడిపోతూ ఉంటే హీరోయిన్ ఏమో హీరో వైపు చూస్తూ నేను నీతో పాటు రావాలనుకుంటే వస్తాను, కానీ నాకు మాత్రం కొన్ని కేక్స్ తినిపించి నీతో పాటు తీసుకొని వెళ్ళని చెప్పేసరికి హీరో కూడా సరేలే ఫస్ట్ అయితే ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్గా పడుకోమని చెప్పి తను అనేది కంఫర్ట్ చేసి అలానే హీరోయిన్ని పడుకోబెడతాడు. అలా కొద్దిసేపు తర్వాత హీరోయిన్ ఫుల్గా డీప్ స్లీప్లోకి వెళ్తుంది. అక్కడికి వచ్చిన సర్వెంట్స్ అంతా కూడా అక్కడ ఎవరు కూడా కనిపించకపోయేసరికి వాళ్ళంతా కూడా అక్కడ నుంచి అనేది భయపడిపోతుంది. ఇక నిజంగానే గోస్ట్ ఉందేమో, నిజంగా మన దగ్గరికి ఎక్కడొస్తుందేమో అని భయపడి వాళ్ళంతా కూడా పారిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయారని కన్ఫర్మ్ చేసుకున్నాక హీరో సమాధిలో నుంచి బయటకు వస్తే అప్పుడే అక్కడికి తన అసిస్టెంట్ అనేది వస్తాడు. అసిస్టెంట్ ఏమో కోపంగా బాస్ ఈ అమ్మాయి నేను బయటపడేద్దని చెప్పేసరికి అదేం అవసరం లేదు, తను ఇప్పటి నుంచి నా వైఫ్గా ఉంటుంది, నువ్వు తను మిసెస్ గు అని పిలిచని చెప్పేసరికి అసిస్టెంట్ కూడా సరే బాస్ మీరు చెప్పినట్టే చేస్తానని, అలాగే మీ ఐడెంటిటీ అందరికీ కూడా తెలుస్తుంది, నేను తీసుకుని వెళ్దానని చెప్పినా కానీ హీరో పర్లేదులే నేను చూసుకోగలను, అలాగే తనకి కేక్స్ అంటే చాలా ఇష్టం తీసుకొని రమ్మని చెప్పేసరికి అసిస్టెంట్ కూడా సరే అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే హీరోయిన్కి అనేది మెలకు వస్తుంది. అలా హీరోయిన్ ఏమో ఒక్కసారిగా హీరో ఒళ్ళో ఉండడం చూసి నీతో పాటు తీసుకుని వెళ్ళావు, కానీ ప్లీజ్ నాకు మాత్రం కేక్స్ తినిపించని చెప్పేసరికి హీరో ఏంటి నన్ను చూసి భయపడిపోతున్నావా, నేను ఒక గోస్ట్ అనుకుంటున్నావా ఏంటని చెప్పేసరికి హీరోయిన్ అవును కదా, ఆయన సరేలే కానీ నేను చనిపోతే అసలు ఇలాంటి మంచి ఫుడ్ కూడా తినలేదని చెప్తూ ఉంటే హీరో ఒకటే నసిపిటలా వాగుతావా, కొంచెం సైలెంట్గా ఉండు, లోపలికి తీసుకుని వెళ్ళాక నీకు నచ్చినది నువ్వు తిందు అని చెప్పేసరికి హీరో నిజంగానే చాలా థ్యాంక్స్ అని చెప్తుంది. అలా లోపలికి వెళ్ళి హీరో బెడ్ పైన అనేది పడుకోబెట్టి తనకి చాలా క్లోజ్గా వెళ్తాడు. అలా వెళ్ళేసరికి హీరోయిన్ భయపడిపోతూ ఉంటే హీరో ఉండి నేను చిన్న పిల్లల పైన ఎలాంటి పనులు కూడా చేయనని చెప్తూ ఉంటే హీరోయిన్ నేనేం చిన్నపిల్లని కాదు, నాకు కూడా 22నే ఉన్నాయని గట్టిగా చెప్పేసరికి హీరో నవ్వుతాడు. అప్పుడు అసిస్టెంట్ ఏమో హీరోయిన్కి ఇష్టమైన కేక్స్ తీసుకొచ్చిన వెంటనే
వాటిని తీసుకొని హీరోయిన్ అనేది తినబోతూ ఉంటే హీరో అలా చూస్తూ ఉండేసరికి నువ్వు నిజంగానే చాలా థ్యాంక్స్ తెలుసా, చాలా మంచివాడని చెప్తూ ఉంటే అసిస్టెంట్ ఏమో బాస్ ఇంకా పనులున్నాయని చెప్పేసరికి సరేలే అవన్నీ తర్వాత కానీ తనకు నచ్చిన ఫుడ్ ఐటమ్స్ మాత్రం తెప్పించని చెప్పేసరికి అసిస్టెంట్ కూడా సరే బాస్ అని ఒప్పేసుకుంటాడు. తర్వాత హీరోయిన్ ఏమో వాటితో అలాగే హీరోతో ఎలాంటి సంబంధం లేదనేటట్టు కేక్స్ అన్ని కూడా తింటూ ఉంటే అలాగే హీరోయిన్ తన ఫేస్ అంతా కూడా అంటించుకుంటూ ఉండేసరికి హీరోనే దగ్గరుండి మళ్ళీ తన క్లీన్ చేస్తూ టేస్ట్ బాగుందని చెప్పేసరికి చాలా బాగుంది, కానీ నీ రింగ్ కూడా బాగుందని చెప్తూ ఉంటా, అయితే ఈ రింగ్ నీకు కావాలా, సరే అయితే నేనే నీ చేయికి తొడుగుతా నీ రింగ్ అని చెప్పి హీరోని దగ్గరుండి మన వెడ్డింగ్ రింగ్ అనుకో అని చెప్పి తన ఫ్యామిలీకి హెడ్ అయిన రింగ్ అనేది హీరోయిన్ చేయికి పెట్టేసరికి అసిస్టెంట్ ఏమో బాస్ అది మీ ఫ్యామిలీ హెడ్ రింగ్, ఇలా పెడితే ప్రాబ్లం వస్తుంది అన్నా కానీ పర్లేదు నాకు తనకంటే అదేమి కూడా ఎక్కువ కాదని చెప్పి చూసినమ్మని తన ప్రేమలో పడిపోయింటాడు హీరో. అందుకే తను అడిగిన వెంటనే వాళ్ళ ఫ్యామిలీ హెడ్ రింగ్ కూడా హీరోయిన్ చేయికి పెట్టి తనుండి పనుంది పద వెళ్దామని అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి హీరోయిన్ నుండి అంత సడన్ లో ఎక్కడికి వెళ్తున్నావు అన్నా కానీ ఏం లేదులే పడుకో తర్వాత వస్తానని చెప్తాడు. అలా హీరోయిన్ ఏమో పడుకొని తర్వాత మెలకు వచ్చి చూసేసరికి తనకి చాలా ఫ్రెష్ గా అవుతుంది, కానీ ఆకలి మాత్రం దంచేయడంతో అక్కడున్న సర్వెంట్ ని పిలిచేసరికి సర్వెంట్స్ ఏమో బాస్ ఆల్రెడీ మీకోసం అన్ని కేక్స్ అలాగే పేస్ట్రీస్ కూడా తెప్పించి పెట్టాడు మేడం, మీరు నాకు నచ్చినట్టు మీరు తినొచ్చు అని చెప్పిన వెంటనే హీరోయిన్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తింటూ ఉంటుంది. అలాగే అవి చూసిన వెంటనే ఒక చిన్న పిల్లల్లాగా ఎంత ఎగ్జైటింగ్ అవుతుందంటే అస్సలు మాటలో చెప్పలేనంత నవ్వుకుంటూ అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా తింటూ ఉంటే సర్వెంట్స్ ఏమో చూసారా తను ఎలా తింటుంది అన్నా కానీ వాళ్ళతో సంబంధం లేదనేటట్టు ఎన్నో సంవత్సరాలు ఆకలిగా ఉన్న అమ్మాయిలాగా తింటూ ఉంటుంది. మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అనేది హీరో చనిపోయిన ప్లేస్ దగ్గరికి అనేది వచ్చింటారు. అక్కడ తన కూతురు కనిపించకపోయేసరికి తను ఎక్కడికి వెళ్ళిందని అనుకుంటూ ఉంటే ఇదే మంచిదని చెప్పిన వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ అయినా ఆ అమ్మాయి పేరు వచ్చేసి లిన్నా ఉంటుంది. తనేమో చూసారా నాన్న మన ఫ్యామిలీ పరువు తీయడానికి తను ఇలాంటి పనులు చేస్తుందా, అందుకే తన్ని అస్సలు మేనర్స్ అస్సలు నేర్పించలేదు, తను ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని అంటూ ఉంటే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ కూడా అవును డాడీ తను కొంచెమైనా మేనర్స్ నేర్పించాలని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ రావడంతో హీరోయిన్ చంప పైన కొట్టేస్తాడు వాళ్ళ నాన్న. అది చూసిన హీరోయిన్ నేనేం చేశాను మీరు నన్ను ఎందుకు ఇలా కొడుతున్నారని చెప్తూ ఉంటే నీ హస్బెండ్ చనిపోయాడు తన దగ్గర నువ్వు మోకాళ్ళ పైన కూర్చొని ఉండాలి కదా, నువ్వేంటి ఇంత మంచిగా రెడీ అవుతున్నావు మన ఫ్యామిలీ మేనర్స్ అంతా పోగొడుతున్నావని మళ్ళీ కొడుతూ ఉండేసరికి హీరోయిన్ నేనేం కావాలని ఏం చేయలేదు, నాకు తెలిసి ఇవన్నీ కూడా మీరు చెప్పాల్సిన పని లేదు, అయినా మీరు మధ్యలో రావాల్సిన పని లేదు, అయినా నా అడాప్టెడ్ సిస్టర్ ఉంది కదా అయితే మీకు అంత ఇష్టం ఉంటే నా ప్లేస్లో తన్నిచ్చేయండి అని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ ఏమో నువ్వు విలేజ్లో చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసావు, కానీ ఇక్కడున్న లిన్నేం అలా కాదు కదా, తను మన ఫ్యామిలీ పరువు మొత్తాన్ని కూడా మోస్తుందని చెప్పేసరికి హీరోయిన్ ఏడుస్తూనే మళ్ళీ తను ఆకలి వేయడంతో తినడానికి ఆ సమాధి దగ్గర ఉన్న ఫ్రూట్స్ తింటూ ఉంటే లిన్ వచ్చేసి నీకేమైనా పిచ్చి పట్టింది, అక్కడ ఫ్రూట్స్ ఎవరు కూడా తినరు తెలుసా, ఎందుకు ఇలా తింటున్నావని చెప్తున్నా కానీ తనకి సంబంధం లేదనేటట్టు నేను తింటా ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పడం అయిపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటూ ఉంటే అప్పుడే లిన్నికి హీరోయిన్ వేసుకున్న చైనా అలాగే డ్రెస్సెస్ కూడా చాలా కాస్ట్లీ అనిపిస్తాయి. వాటిపై లిన్ ఆశ కలగడంతో వెంటనే వాటి దగ్గరికి క్లోజ్గా వెళ్ళి నీ చైన్ చాలా బాగుంది కదా నాకు ఇస్తావని చెప్పి తన వైపుకి అనేది వెళ్ళేసరికి హీరోయిన్ ఇది నా హస్బెండ్ ఇచ్చాడు నేను ఎవరికి కూడా ఇవ్వనని అంటున్నా కానీ లిన్నేమో పట్టించుకోకుండా హీరోయిన్ దగ్గర లాక్కోబోతూ ఉంటే హీరోయిన్ తన్ని పక్కకు నెట్టేస్తుంది. అలా నెట్టేయడంతో లిన్ని ఏడుస్తూ నీకు తెలుసా అసలు మన ఫ్యామిలీ గురించి నీకేం తెలుసా, వస్తువు నాదంటే నాకు కావాల్సిందే అని బలవంతంగా లాక్కుంటూ ఉంటే అప్పుడు ఆ చైన్ అనేది కింద పడిపోతుంది. అలాగే హీరో ఇచ్చిన వెడ్డింగ్ రింగ్ అని వాళ్ళ ఫ్యామిలీ హెడ్ రింగ్ కూడా కింద పడిపోయేసరికి లిన్నర్ చూసి ఇది గూ ఫ్యామిలీ హెడ్ రింగ్ కదా నీ చేతికి ఎలా వచ్చిందంటే నువ్వు నిజంగానే చీట్ చేస్తున్నావా ఏంటి అని చెప్పి వాళ్ళ బ్రదర్ కూడా చెప్పేసరికి హీరోయిన్ అదేం కాదు నాకు నా హస్బెండే ఇచ్చాడు, అలాగే మీరు ఎందుకు ఇలా బ్లేమ్ లేపుతున్నారు, నా పైన మీకు నమ్మకం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోనని అంటున్నా కానీ వాళ్ళ నాన్న వాళ్ళ బ్రదర్ అస్సలు హీరోయిన్ మాటలు పట్టించుకోరు. అలాగే తన్నే తిట్టబోతూ ఉంటే హీరోయిన్ ఏమో మీరు అనుకుంటున్నారు కదా నేను విలేజ్లో చాలా హ్యాపీగా ఉన్నానని, కానీ నేను ఎంత పెయిన్ అనుభవించానో మీకేం తెలుసు, కేవలం మీరు మీ అడాప్టెడ్ కూతురు మాత్రమే కన్సల్ట్ చేస్తారని చెప్పేసరికి వాళ్ళ నాన్న కోపం వచ్చి హీరోయిన్ కొడితే సర్వెంట్ ఏమో హీరోయిన్ కి సపోర్ట్ చేయబోతూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళేమో ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ ఎవరు ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదని చెప్తూ ఉండేసరికి అప్పుడే హీరో తన ఫేస్ అనేది మాస్క్ పెట్టుకొని లోపలికి అనేది వస్తాడు. హీరోయిన్ ఆల్రెడీ హీరోయిన్ అనేది గుర్తుపడుతుంది. అలా హీరో క్లోజ్ గా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి చేయించి నీకేం కాలేదు కదని చెప్తూ ఉంటే వాళ్ళ నాన్న ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదని చెప్తూ ఉండేసరికి అప్పుడు అక్కడికి హీరో
హీరో అసిస్టెంట్ రావడంతో వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోతారు. మీరు ఇక్కడ ఏంటని చెప్తూ ఉంటే, అంటే మా బాస్ వైఫ్ని మీరు ఇలా హర్ట్ చేయొచ్చా, తనకి మీరు మేనర్స్ నేర్పడం కాదు, తనకి ఇష్టం ఉన్నట్టే తను ఉంటుంది, మీరు మధ్యలో చెప్పడానికి అసలు అర్హత లేదు, మీరు తనకి మేనర్స్ నేర్పించాలంటే నేను ఫస్ట్ మీకు నేర్పించాల్సి వస్తుందని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ నాన్న మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు కూడా తన జోలికి రామని చెప్పేసరికి మంచిది, మీరంత ఖాళీగా ఉంటే వెళ్ళి మీ బిజినెస్ పనులు మీరు చూసుకోండి అని, అలాగే మా మేడాన్ని మీరు టచ్ చేసినందుకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాలి కదని చెప్పి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా లేదంటే గార్డ్స్తో నేనే మర్యాదగా పంపించనని చెప్పేసరికి అది విన్న వాళ్ళ నాన్నేమో మేమే వెళ్తామని హీరో సమాధి వైపు తిరిగి మమ్మల్ని క్షమించండి, ఇంకెప్పుడు కూడా ఇలా చేయమని హీరోకి సారీ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే హీరోయిన్ ఏమో తను వాళ్ళ సిస్టర్ ఏమో హీరోయిన్ దగ్గర ఉన్న గూ ఫ్యామిలీ హెడ్ రింగ్ ఏమో అక్కడున్న హీరో అసిస్టెంట్కి చూపించి, చూసారా మా సిస్టర్ వా ఫ్యామిలీ హెడ్ రింగ్నే దొంగతనం చేసింది చూడండి, అందుకే నేను నిజం బయట పెట్టాను, మీకు నమ్మకం లేకపోతే అని రింగ్ చూపించేసరికి అది చూసిన హీరో అసిస్టెంట్ ఏమో అది మా బాసే ఇచ్చారు, ఇప్పుడు మీకేంటంటే తను ఇప్పుడు మా బాస్ వైఫ్ కాబట్టి తనకు కూడా ఆస్తి పైన అంతా కూడా హక్కు ఉంటుందని చెప్పేసరికి అది విన్న వాళ్ళ సిస్టర్ భయపడిపోతే హీరో ఆ రింగ్ తీసుకొని వెంటనే హీరోయిన్ చేకి పెట్టేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. అది చూసిన హీరో వాళ్ళ సిస్టర్కి ఏమో కోపం వచ్చి, నువ్వెవరు తను చీట్ చేస్తున్నావు కదా అని హీరోయిన్ తిడుతూ నీకు నిజంగానే మేనర్స్ నేర్పిస్తానని కొట్టడానికి వెళ్తూ ఉంటే హీరో అసిస్టెంట్ తన్ని పక్కకి నెట్టేసి, ఇంకొకసారి మా మేడం జోలికి వస్తే నీకు అసలు మంచిగా ఉండదని ఇక్కడ నుంచి వెళ్తారా లేదని అంటూ ఉంటే హీరో కూడా ఇంకెప్పుడు కూడా మా మేడం జోలికి రావడానికి వీల్లేదని గార్డ్స్ తోటనే తన్ని బయటకు పంపిస్తూ ఉంటే వాళ్ళ నాన్న మేమే వెళ్ళగలమని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే హీరో నీకు ఏం కాలేదు కదా, నీకు బాగానే ఉన్నావు కదా అని చెప్తూ ఉంటే నాకేం కాలేదు నేను బాగానే ఉన్నానన్నా కానీ హీరో తను అనేది ఈ లోపలికి తీసుకుని వెళ్ళి డాక్టర్తో చెక్ చేసేసరికి డాక్టర్ ఏమో హీరోయిన్ బాడీ మొత్తం కూడా చెక్ చేసి తను చాలా వీక్గా ఉంది, ఫుడ్ కూడా చాలా తక్కువ తింటున్నట్టుంది, అందుకే తనకి అసలు ఎలాంటి డెవలప్మెంట్ కూడా లేదని చెప్పేసరికి ఆ మాట విన్న హీరో షాక్ అయిపోతే అప్పుడే హీరో అనేది హీరోయిన్ వైపు తిరిగి అడిగేసరికి హీరోయిన్ అవును నాకు ఇప్పుడు కూడా చాలా ఆకలి వేస్తుందని చెప్తూ ఉండేసరికి హీరో సరే అయితే నీకు ఎలాంటి ఫుడ్ కావాలో చెప్పు అవన్నీ కూడా నేనే దగ్గరుండి మరి తీసుకొని తెప్పిస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అలా సర్వెంట్ అక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ హీరోయిన్ కేక్స్ అడగడంతో కేక్స్ తీసుకొని వచ్చేసరికి అయితే ఇవన్నీ తినని మళ్ళీ తీసుకొని వస్తానని చెప్తూ ఉంటే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లెక్క వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లోనేమో హీరోయిన్ అనేది ఒక విలేజ్ వాళ్ళు అనేది దొంగతనంగా తీసుకొని వెళ్ళింటారు. హీరోయిన్కి అసలు ఫుడ్ పెట్టకపోగా తన ఆకలికి తట్టుకోలేక అక్కడున్న డాగ్ ఫుడ్ తిన్నా కానీ వాళ్ళేమో హీరోయిన్ చిత్త కొట్టేసింటారు. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని నీకు తెలుసా నేను ఫుడ్ కోసం ఎన్ని కష్టాలు పడ్డానో, ఇప్పుడు ఆ ఫుడ్ దొరుకుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, అందుకే నేను ఎప్పుడు కూడా ఫుడ్ని చాలా ఇష్టపడతాను, ఖాళీ టైంలో కూడా ఫుడ్ని తింటూ ఉంటానని చెప్పేసరికి ఆ మాటలు విని నా అసిస్టెంట్ కూడా బాధపడుతూ నిజంగానే హీరోయిన్ ఫ్యామిలీ అసలు మంచిది కాదు చూడండి బాస్, తను ఎలా హర్ట్ చేశారని చెప్తూ ఉంటే పర్లేదు ఇప్పుడు తను నా వైఫ్ కదా నేను తను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, అలాగే హీరోయిన్ ఫ్యామిలీని అస్సలు మంచిగా అంత ఈజీగా వదిలిపెట్టనని చెప్పి హీరోయిన్ అనేది బయటికి రెస్టారెంట్కి తీసుకొని వెళ్తాడు. తన ఫేస్ని ఎవరికి కూడా గుర్తుపట్టుకోకుండా తీసుకొని వెళ్ళి తనకి నచ్చినటువన్నీ ఇక్కడ ఆర్డర్ చేపించేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా తింటూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ వల్ల అడాప్టెడ్ సిస్టర్ ఫ్రెండ్ అనే ఒక అమ్మాయి వస్తుంది, తన పేరు వచ్చేసి లిల్లీ ఉంటుంది. తను రావడంతో అక్కడున్న సర్వెంట్స్ అంతా కూడా ఇక్కడ ఆల్రెడీ మిస్టర్ గు మొత్తం కూడా హోటల్ బుక్ చేశారు, మీరు వెళ్ళడానికి పర్మిషన్ లేదన్నా కానీ తను ఆల్రెడీ చనిపోయాడు, ఇక్కడ ఎవరు ఉంటారు తను ఖచ్చితంగా చీట్ చేస్తుందని లోపలికి వెళ్ళిపోయేసరికి నువ్వు ఒక అబ్బాయిని పెట్టుకున్నావా, ఆల్రెడీ నీ హస్బెండ్ చనిపోయినా కానీ ఇంకొక అబ్బాయితో ఇలా హోటల్కి రావడానికి నీకు ఎంత ధైర్యమో, చీట్ చేస్తున్నావు అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నేను అసలు ఏమీ కూడా చేయలేదు, నువ్వు చూసావా చూసి మాట్లాడన్నా కానీ తను వినకపోగా లిన్ ఫ్రెండ్ ఏమో హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉంటే అప్పుడే హీరో తను అనేది ఆపేస్తాడు. కానీ లిల్లీ ఏమంతటితో ఆగకుండా హీరోని చూసి తను ఎవరు, నువ్వు తను ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావు, నువ్వు చీట్ చేస్తావు, వెంటనే మీ సిస్టర్కి మీ ఫ్యామిలీ వాళ్ళకి ఫోన్ చేస్తానన్నా కానీ హీరో నీ ఇష్టం వచ్చినది నువ్వు చేసుకోపో, నేను అసలు ఇందులో పట్టును కూడా పట్టించుకోనని చెప్తూ ఉంటే లిల్లీకేమో చాలా కోపం వచ్చింది, ఒక విలేజ్ దానివి అస్సలు నువ్వు సూ ఫ్యామిలీలో కూతురుగా ఉండడానికి కూడా అర్హత లేదని చెప్పేసరికి హీరోయిన్కి చాలా ఏడుపు వస్తుంది. అలా తను వెంటనే కొట్టితే లిల్లీ కూడా హీరోయిన్ కొట్టడానికి వచ్చేసరికి హీరో తను ఆపేస్తాడు. అలా హీరోయిన్కి ఏమో ఉన్న కోపం మొత్తాన్ని కూడా ఆ లిల్లీ పైన చూపిస్తూ తనన్న చిత్త కొట్టేసరికి హీరో చాలా అలసిపోయింటావు కదా, ఫస్ట్ అయితే ఫుడ్ తిను తన సంగతి తర్వాత నేను చూసుకుంటానని చెప్పేసరికి హీరోయిన్ నిజంగానే అయితే నా పైన నీకేం కోపం లేదు కదా నేను గొడవ పడుతున్నందుకని ఇన్నోసెంట్గా ఏడుస్తూ అడుగుతూ ఉండేసరికి హీరో నీ పైన నాకు ఎందుకు కోపం ఉంటుంది, నువ్వెప్పుడు కూడా నువ్వు నా లవ్లీ వైఫ్ కదని చెప్పి తన ఫేస్ మాస్క్ తీసి నేను నీకు ఎప్పుడు కూడా తోడుగానే ఉంటానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని తను అనేది హక్ చేసుకుంటుంది. కానీ మరోవైపు లిల్లీ బయటికి వెళ్ళి
వెంటనే లిన్క్ అనేది ఫోన్ చేసి ఇక్కడ మీ సిస్టర్ చీట్ చేస్తుంది, ఒక అబ్బాయితోటి హోటల్కి వచ్చింది, నువ్వు వెంటనే రమ్మని చెప్పేసరికి లిన్ ఏమో సరే అయితే కొన్ని ఫొటోస్ నాకు పంపించు, ఇవి కనుక గూ ఫ్యామిలీ వాళ్ళకి చూపించాననుకో వెంటనే మా సిస్టర్ని కొట్టి తన్ని చంపేస్తారు, ఇదే మంచిది, నా రివెంజ్ కూడా సక్సెస్ అవుతుందని అనుకుంటూ ఉంటే మరోవైపు ఏమో హీరోయిన్ అలాగే హీరో వాళ్ళు షాపింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఇంటికి అనేది వచ్చేసరికి అసిస్టెంట్ ఏమో ఒక బిజినెస్ మీటింగ్ ఉందన్నా కానీ పర్లేదు తనకంటే ఎక్కువ కాదని చెప్పి తన కోసం మాట్లాడి కొద్దిసేపు వెయిట్ చేయి నేను మళ్ళీ వస్తానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతే అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్ మా అనేది వస్తుంది, అది కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అనేది తీసుకొని వస్తుంది. అలా వాళ్ళ గ్రాండ్ మాకి అనేది ఉన్నవి లేనివి చెప్పి చూసారా గ్రాండ్ మా తను మీ మనవడు చనిపోయేసరికి ఇంకొక అబ్బాయితోటి కలిసి తిరుగుతుంది, నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి గ్రాండ్ మా నేను చెప్పేది నిజమని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో మీరు చూసారా, మీరు చూస్తేనే మాట్లాడండి, ఎలాంటి ఫొటోస్ కూడా అస్సలు నేను ఒప్పుకొని అన్నా కానీ చూసారా గ్రాండ్ మా తను మీకు అస్సలు రెస్పెక్టే ఇవ్వట్లేదని హీరోయిన్ వాళ్ళ సిస్టర్ చెప్తూ ఉంటే ఆ గ్రాండ్ మా కూడా కోపంగా నువ్వు అసలు విలేజ్ దాని ప్రూవ్ చేసుకుంటున్నావు తెలుసా, పెద్దలకి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలో కూడా నీకు అసలు తెలియదు అని చెప్తూ ఉంటే హీరోయిన్ నేనేం తప్పు చేయలేదని వెళ్ళిపోబోతున్నా కానీ సర్వెంట్స్ ఏమో హీరోయిన్ గట్టిగా పట్టుకొని హీరో సమాధి దగ్గరికి తీసుకొని వచ్చి నువ్వు మోకాళ్ళ పైన కూర్చో వెంటనే అందరికీ కూడా సారీ చెప్పు ఏం జరిగిందో నిజం ఒప్పుకుంటూ ఉంటే హీరోయిన్ ఏమో నేనేం తప్పు చేయలేదు, నేను ఎన్నో సెట్ని అలాంటప్పుడు తప్పు చేయని దానికి నేను ఎందుకు ఒప్పుకుంటాను అన్నా కానీ ఆ గ్రాండ్ మాకేమో నీకు ఎంత ధైర్యం ఉంటే నాకే ఎదిరిస్తావో నీ సంగతి ఇలా కాదు తెలుస్తానుండని తను తీసుకొచ్చిన స్టిక్తో కొట్టబోతూ ఉంటే హీరోయిన్ మధ్యలో స్టాప్ చేస్తుంది, ఇదంతా కూడా సీక్రెట్ గా కటన్ వెనుక విన్న హీరో వింటూ నవ్వుకుంటూ ఉంటాడు. ఈ విషయం హీరోకు తెలియదు, అలాగే వాళ్ళ గ్రాండ్ మాకి లిన్ కూడా తెలియదు. లిన్నే మా గ్రాండ్ మా క్లోజ్ గా వెళ్ళి చూసారా గ్రాండ్ మా తను మీ ఫ్యామిలీ హెడ్ రింగ్ కూడా పెట్టుకునింది, తను అసలు మిమ్మల్ని చూసి భయపడట్లేదు, మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు భయపడతారు కానీ ఈ విలేజ్ అమ్మాయి నిన్ను చూసి భయపడిపోవట్లేదంటే బయట ఎవరైనా తెలిస్తే నవ్వుతారని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నువ్వు చెప్పింది చాలా అయినా మా ఇంటి దగ్గరకు నీకేం పని, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోనంటున్నా కానీ లిన్ ఏమో కోపంగా నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడతావో ఇప్పుడు నీకు ఆ గ్రాండ్ మా బుద్ధి చెప్తుంది ఉండని అంటూ ఉంటా గ్రాండ్ మా కూడా లిన్ వైపు తిరిగి అలాగే హీరోయిన్ వైపు తిరిగి చూస్తూ ఉంటుంది, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారా అర్థం కాదనేటట్టు. కానీ వెంటనే ఆ గ్రాండ్ మా కోపం వస్తుంది, ఎందుకంటే హీరోయిన్ ఒక చిన్న పిల్లలాగా అలాగే ఏది చేసినా కానీ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేసరికి ఆ గ్రాండ్ మా కోపం వచ్చి మళ్ళీ స్టిక్ తీసుకొని కొట్టబోతూ ఉంటే అప్పుడే లిన్ ఇదిగోండి నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయని ఫోటోనే చూపించేసరికి సైడ్ నుంచి ఆ ఫోటో చూస్తూ ఉంటే అచ్చం తన మనవల్లాగే కనిపిస్తూ ఉంటాడు. అలా కనిపించిన వెంటనే మళ్ళీ కాదనుకొని తనే తప్పుగా అనుకున్నానని లిన్ కూడా ఆల్రెడీ మీ మనవడు చనిపోయాడు, అలాంటప్పుడు మళ్ళీ మీ మనవడు ఎక్కడి నుంచి వస్తాడు గ్రాండ్ మా తను నిజంగానే చీట్ చేస్తుంది, మీ ఫ్యామిలీ పరువు మొత్తం కూడా తీస్తుందని చెప్పేసరికి ఆ గ్రాండ్ మా కూడా అవును తను ఇలాంటి మనిషి అని అసలు అనుకోలేదు, విలేజ్ లో ఎలాంటి బుద్ధులు నేర్చుకుందని తన దగ్గర ఉన్న స్టిక్ తో మళ్ళీ కొట్టబోతూ ఉంటే హీరోయిన్ గట్టిగా ఆ స్టిక్ ని లాగేసి ఆ గ్రాండ్ మాని కింద పడేస్తుంది. అది చూసిన లిన్నేమో వెంటనే గ్రాండ్ మాని పట్టుకొని గ్రాండ్ మా మీకు ఏం కాలేదు కదా మీరు బాగానే ఉన్నారు కదా అని చెప్తూ ఉంటే ఆ గ్రాండ్ మా ఏమో ఫస్ట్ నా స్టిక్ వదిలే నాకు అసలే నడుము నొప్పి ఉందని అంటున్నా కానీ హీరోయిన్ ఏమో అయిపోయింది నా పని, ఇంకా ఈ రోజు ఈ గ్రాండ్ మా ఈ ముసలిది నన్ను వదలని పారిపోవాలని చూస్తూ ఉంటే హీరో ఏమో కట్టను వెనుక విని చాలా కోపంగా ఉంటాడు. ప్రతి ఒక్కరు కూడా తన వైఫ్ ని బుల్లి చేయడం చూసి అస్సలు నచ్చక ముందుకు వెళ్ళాలని చూస్తూ ఉంటే అప్పుడే ఆ గ్రాండ్ మా ఏమో నేను వెంటనే ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తా చూస్తూ ఉండు అని తన్ని తిట్టబోతూ ఉంటే అప్పుడు అక్కడికి కొంతమంది సర్వెంట్స్ తో పాటు హీరో అసిస్టెంట్ కూడా వస్తాడు. అది చూసిన హీరోయిన్ పారిపోయేది కాస్త అలానే ఆగిపోతుంది. అలాగే వాళ్ళ సిస్టర్ కూడా ఇదే దొరికింది ఛాన్స్ అని హీరోయిన్ పైన ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకొని హీరో ఇచ్చిన చైన్ తీసుకోవాలని అక్కడున్న సర్వెంట్ ని పిలిచి వెంటనే హీరోయిన్ కి పనిష్మెంట్ చేయమని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో అసిస్టెంట్ అనేది వస్తాడు. తను కూడా సేమ్ హీరో పెట్టుకున్న ఫేస్ మాస్క్ లాంటిదే పెట్టుకునేసరికి లిన్నేమో అక్కడ ఉన్నది హీరో అసిస్టెంట్ అని గుర్తుపట్టక చూసారా గ్రాండ్ మా తను డైరెక్ట్ గా ఇంటికే తీసుకుని వచ్చింది చూడండి తన బాయ్ ఫ్రెండ్ అని చెప్పేసరికి ఆ మాట విన్న వాళ్ళ గ్రాండ్ మా నీకు ఎంత ధైర్యం ఉంటే మా ఫ్యామిలీ ఇంటికి వస్తావని చెప్తూ ఉండేసరికి అసిస్టెంట్ ఏమో కోపంగా ఇది ఎవరి ఫ్యామిలీ అనేది కాదు ఇది మా బాస్ది, అలాగే మా బాస్ వైఫ్ ని బుల్లి చేస్తే అంత ఈజీగా ఎలా వదిలిపెడతానని చెప్తూ ఉంటే లిన్నేమో చీట్ చేసిందే కాదని మళ్ళీ నువ్వు తనకే సపోర్ట్ చేస్తున్నావా అని గ్రాండ్ మా దగ్గరికి వెళ్ళి గ్రాండ్ మా వాళ్ళ మాటలు అస్సలు నమ్మొద్దు గ్రాండ్ మా వాళ్ళు నిన్ను బుల్లిగా కొట్టాలని చూస్తున్నారని చాలా సీక్రెట్ గా చెప్తూ ఉంటే ఆ గ్రాండ్ మా కూడా అవునవును నేను వీళ్ళ మాటలు అస్సలు నమ్మనని ఖచ్చితంగా మీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే వాళ్ళని వదిలిపెట్టొద్దని అని చెప్తూ ఉంటే అప్పుడు అసిస్టెంట్ ఏమో తను పెట్టుకున్న ఫేస్ మాస్క్ నన్ను తీస్తే మీరు ఖచ్చితంగా భయపడిపోతారన్నా కానీ ఆ గ్రాండ్ మా అస్సలు పట్టించుకోకుండా అలానే ఉండేసరికి అప్పుడు అసిస్టెంట్ తను పెట్టుకున్న ఫేస్ మాస్క్ అని తీసేస్తాడు. అది చూసిన వెంటనే షాక్ అయిపోతారు, ఎందుకంటే హీరోకి తను ఒక నమ్మిన బట్టులాగా హీరో ఏది చెప్పినా అది చేసేస్తాడు, అలాగే అసిస్టెంట్ ఏది చెప్పినా హీరో అలానే చేస్తుంటారు. అందుకే అసిస్టెంట్ అంటే కూడా అందరికీ భయం. అక్కడున్న అసిస్టెంట్ చూసిన వెంటనే వాళ్ళ ప్లాన్ అంతా ఫెయిల్ అయిందని లిన్ భయపడి
భయపడిపోతూ ఉంటే అప్పుడే అసిస్టెంట్ ఇదంతా ఎవరు కావాలని చేశారు, వాళ్ళంతా ఈజీగా అస్సలు వదిలిపెట్టను. అలాగే ఇదంతా కూడా మా బాస్ మాకందరికి కూడా మేడంని జాగ్రత్తగా చూసుకోవడానికి ఫేస్ మాస్క్లు అరేంజ్ చేశారని చెప్తూ ఉండేసరికి అది విన్న వాళ్ళ గ్రాండ్మ తన మనవడు చనిపోయాడన్న విషయాన్ని కూడా మర్చిపోతుంది. అలాగే ఇదంతా మీరే కదా చేసింది, చూడండి బాడీ గార్డ్స్ కూడా సేమ్ అలాంటి ఫేస్ మాస్క్లా పెట్టుకున్నారు. మేడం తినడానికి వెళ్తే మేము దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వెళ్ళాం, కానీ మీరేమో అన్ని కూడా రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ ఉండాలి కాబట్టి అని చెప్పి అలాగే ఆ గ్రాండ్మా వైపు తిరిగి మీరు చెప్పారు కదా తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుందని, ఇప్పుడు మీరు ఏ పనిష్మెంట్ ఇస్తారో చెప్పండి అని ఆ గ్రాండ్మాని డైరెక్ట్గా అడిగేసరికి ఆ గ్రాండ్మా ఖచ్చితంగా ఉండాలి, 10 hours దాకా నువ్వు మొక్కలపైన నిల్చోవాలి, అది కూడా ఇక్కడే నా మనవడి సమాధి ఎదురుగా అని చెప్పేసరికి తను భయపడిపోతూ ఉంటే అసిస్టెంట్ ఏమో తనకి ఇలానే జరగాలిలే, లేకపోతే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవుతుందని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటే లిన్నేమో నేను తప్పు చేస్తాను నన్ను క్షమించండి, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనులు చేయను, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానన్నా కానీ అసిస్టెంట్ అస్సలు పంపించకుండా ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాల్సిందే కదా, మా మేడం కూడా ఇలానే పనిష్మెంట్ చేసేవాళ్ళు కదా అని గార్డ్స్లని తీసుకొని బయట తన మోకాళ్ళపైన నిల్చోబెట్టమని పంపించేస్తారు. అలాగే ఇదే మంచి అవకాశం అని హీరో వాళ్ళ గ్రాండ్మా కూడా అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. అందరూ కూడా వెళ్ళిపోయాక హీరో తన దగ్గరకు వచ్చేసి నిన్నెవరు కూడా హర్ట్ చేయలేదు కదా, పర్లేదు నా వైఫ్ ఇప్పుడు రాను చాలా స్ట్రాంగ్ అవుతుందని చెప్పి తను అనేది అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. లిన్నేమో అప్పుడే అక్కడ హీరో అలాగే హీరోయిన్ కలిసి వెళ్ళడం చూసి అంటే నువ్వు మళ్ళీ చీట్ చేస్తున్నావు కదా, నీ సంగతి డాడీకి చెప్తానన్నా కానీ హీరోయిన్ అస్సలు పట్టించుకోదు. తర్వాత హీరో తను అనేది అంత బయట షాపింగ్కి తీసుకొని వెళ్ళొచ్చాక మళ్ళీ తన కోసం కొన్ని డ్రెస్సెస్ అనేది సెలెక్ట్ చేస్తే హీరోయిన్కి వైట్ డ్రెస్ చాలా బాగా నచ్చుతుంది. నేను ఈ వైట్ డ్రెస్ వేసుకోవచ్చు, ఎందుకంటే అందరికీ కూడా నువ్వు చనిపోయావని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి కదా, నేను నీ వైఫ్ని బ్లాక్ డ్రెస్సే వేసుకోవాలని అంటున్నారు కదా, అయినా నీకు మాత్రం రైట్ సైడ్ ఉన్న పుట్టుమచ్చ మాత్రం చాలా బాగుందని హీరోయిన్ అనేది చెప్తూ ఉంటే హీరో ఉండి అయితే నీవు కూడా ఫ్లడ్ చేయడం నేర్చుకున్నావు అనమాట అని ఇద్దరు కూడా రొమాన్స్గా మాట్లాడుతూ ఉంటే అసిస్టెంట్ ఏమో బాబాయ్ వీళ్ళ రొమాంటిక్ టాకింగ్ అస్సలు వినలేకపోతున్నానని తన మనసులో తిట్టుకుంటూ ఉంటే అప్పుడే హీరో ఉండి సరే అయితే నువ్వు అలిగావు కదా పోనీలని అని నీకు కేక్స్ అంటే ఇష్టమని కేక్స్ కూడా తెప్పించానని చూపించి వచ్చేసరికి హీరోయిన్ వెంటనే కేక్స్ తీసుకొని అయితే ఈసారికి క్షమిస్తున్నాను నా కేక్స్ తింటూ ఉంటే హీరో ఏమో తన్ని కోసేపు ఆట పట్టిస్తూ ఉండేసరికి తర్వాత హీరోయిన్ కూడా హీరోకి ఒక కేక్ ఇవ్వబోతూ ఉంటే అసిస్టెంట్ మా బాస్ అస్సలు తిన్నాడు తనకు అసలు పడవని చెప్తూ ఉంటే హీరో ఒక్కసారిగా తినేస్తాడు. అది చూసిన అసిస్టెంట్ ఏమో షాక్ అయిపోయి నిజంగానే ఒకరు ప్రేమలో పడిపోతే వాళ్ళ టేస్ట్ అన్ని కూడా మారుతాయి అంటే ఏమనుకున్నాను ఇప్పుడే కళ్ళారా చూస్తున్నానని తన మనసులో తాను నవ్వుకుంటూ ఉంటే హీరో నిజంగానే ఇవి చాలా బాగున్నాయి, ఇంకా కావాల్సింటే చెప్పు నేను తీసుకొని వస్తాను పద మనం ఇక్కడ నుంచి వెళ్దామని చెప్పి తను అనేది అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అలాగే నీకు నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు, నేను ఎవరైనా బుల్లి చేసినా సరే నేను చూసుకుంటాను, కానీ ఇప్పుడు కొంతమంది గెస్ట్లు వస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర మాత్రం నువ్వు అలానే ఉండాలని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా తన మోకాళ్ళ పైన కూర్చొని ఉంటే అప్పుడే కొద్దిసేపు తర్వాత హీరో వచ్చి ఏమైంది నువ్వు ఎందుకు ఇంత డల్గా ఉన్నావని చెప్తూ ఉండేసరికి అదా ఏం లేదు నీకు నిజంగానే మా అక్క అంటేనే ఇష్టమా, నీకు తన ఇష్టమా లేకపోతే నేను ఇష్టమా చెప్పు అని అంటూ ఉండేసరికి హీరో నాకు తన పైన ఎలాంటి ఫీలింగ్స్ కూడా లేవు, నిన్ను ఎప్పుడైతే చూసానో నువ్వంటే నాకు అప్పటి నుంచి ఇష్టం కలిగిందని చెప్పేసరికి నిజమా అయితే నన్ను నువ్వు ఎప్పుడు కూడా వదిలిపెట్టావు కదా అని చెప్పేసరికి హీరో కూడా అవును ప్రామిస్ చేస్తున్నా నిన్నెప్పటికి కూడా వదిలిపెట్టాను, నేను నీతో పాటే ఉంటానని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకైనా సడన్ గా డల్ అయిందని చెప్పేసరికి అవును అని హీరోయిన్ అంటే సరే అయితే నీకోసం వెడ్డింగ్ డ్రెస్ సెలెక్ట్ చేద్దాం పదా అని వెడ్డింగ్ డ్రెస్ షాప్కి అనేది వెళ్ళేసరికి అక్కడికి ఆల్రెడీ హీరో వాళ్ళ బ్రదర్ అలాగే వాళ్ళ సిస్టర్ వాళ్ళ నాన్న కూడా వచ్చేసి ప్లేసెస్ ఎక్స్చేంజ్ చేయాలని అనుకుంటారు, ఎందుకంటే హీరోయిన్ ప్లేస్లోన వాళ్ళ సిస్టర్ లిన్నుని పంపించాలని కావాలని వెడ్డింగ్ డ్రెస్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ మాట్లాడివ్వకుండా చేసి హీరోయిన్ కి సంబంధించిన జ్యువెలరీ మొత్తం లాక్కుంటూ ఉంటే హీరోయిన్ వాళ్ళ బ్రదర్ చేయని గట్టిగా కొరికేసి సేవ్ చేయమని గట్టిగా బయటకు అరుచుకుంటూ వస్తుంది. అప్పుడే హీరో తన ఫేస్ కి మాస్క్ పట్టుకొని లోపలికి వస్తూ ఉంటే అది చూసిన లిన్నుండి మళ్ళీ నువ్వు కూడా ఒక బాడీ గార్డ్వే కదా, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, నువ్వు అసలు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా లేదని చెప్పి గట్టిగా అరుస్తూ ఉండేసరికి హీరో ఏమో తన వైపు అలానే చూస్తూ ఉంటాడు. అలాగే మీరు నన్ను ఇంకా గుర్తుపట్టనట్టు లేరని చెప్పి తన ఫేస్ మాస్క్ తీసేసరికి అందరూ కూడా అలానే చాలా షాక్ అయిపోయి మిస్టర్ గు మీరు చనిపోయారు అన్నారు కదా అని అంటూ ఉంటా, అంటే మీరు రూమర్స్ని కూడా నమ్ముతున్నారా, అయినా మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మీ కూతురు ప్లేస్లోనే ఈ అమ్మాయిని పంపించినందుకు ఇతను చాలా మంచిదని చెప్తూ ఉండేసరికి ఆ ప్రాబ్లమ్ని మేము ఫిక్స్ చేయాలని చూస్తున్నాము, నేనే కదా మీకు అసలైన పెళ్లి కూతురు, అందుకే నేనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నానని చెప్తూ ఉంటే హీరో కోపంగా నేను అస్సలు ఎప్పటికీ కూడా పెళ్లి చేసుకోను, మీరంతా ఖాళీగా ఉన్నట్టుంటే నాకు చెప్పండి నేను కొన్ని మీకు బిజినెస్లో సలహాలు ఇస్తాను కదని చెప్పేసరికి
వాళ్ళ నాన్న ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయము, మేము తనకి చాలా దూరంగా ఉంటాం, మమ్మల్ని క్షమించండి, మేము మీ జోలికి కూడా రామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నా కానీ హీరో ఏమో తన గార్డ్స్ తోటి తన్ని బయటికి పంపించేస్తాడు. అలాగే అసిస్టెంట్ ఏమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ దగ్గరకు వచ్చి నువ్వు చేసిన పనులు అంత ఇంత కాదు, ఖచ్చితంగా మా బాస్ మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టాడని చెప్తూ ఉండేసరికి అలాగే తను ఎంత పెయిన్ అనుభవించిందో మీకు తెలుసా అని అసిస్టెంట్ కోపంగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. హీరో సరే పద ఇంటికి వెళ్ళాం, నీకు నచ్చిన డ్రెస్ నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు కదని చెప్తూ ఉంటాయి. హీరోయిన్ కూడా సరే అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే హీరోయిన్ ఏమో నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసరికి నేను వెళ్తున్న ప్లేస్ చాలా డేంజర్గా ఉంటుంది, నువ్వు భయపడిపోతావు అన్నాక నేను అస్సలు భయపడను, నేను కూడా నీతో పాటు వస్తానని చెప్తూ ఉంటే హీరో తన సీక్రెట్ ప్లేస్ అనేది హీరోయిన్ తీసుకొని వెళ్తాడు. అలా తన పని మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి హీరోయిన్ ఫుల్గా నిద్రపోతూ ఉంటే తను ఎప్పుడు కూడా ఒక పందిలాగా తినడం పడుకోవడం తప్ప ఇంకేమి కూడా ఉండదు. నా క్యూట్ పిగ్ అని తను అనేది చాలా క్యూట్గా తిట్టుకుంటూ హీరో తను అనేది ఇంటికి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టేసరికి అప్పుడే బాస్ మొత్తం కూడా నిజం తెలిసింది, ఇదంతా కూడా మీ గ్రాండ్ మానే చేస్తున్నారని చెప్పేసరికి అయితే సరేలే అవన్నీ చూసుకుందామని అనుకుంటూ ఉంటే నెక్స్ట్ డేనే హీరో వాళ్ళ అంకుల్ అనేది మొత్తం కంపెనీలో మీటింగ్ అనేది స్టార్ట్ చేసింటాడు. ఎలాగే హీరో చనిపోయాడు కదా, తను కూడా మా ఫ్యామిలీ మెంబరే, ఇప్పుడు నేను కంపెనీ మొత్తాన్ని కూడా టేక్ ఓవర్ చేయొచ్చు కదని చెప్తూ ఉంటే అక్కడికి వచ్చిన కొంతమంది ఏమో ఇంకా ఇవన్నీ రూమర్స్ నిజం కాలేదు కాబట్టి హీరోనే అసలైన సీఈఓ, మేము అసలు నిన్ను యాక్సెప్ట్ చేయమని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి వాళ్ళ అంకుల్కి చాలా కోపం వస్తుంది. అలా ఫైల్స్ అన్ని కూడా కింద పడేస్తూ ఉంటే అప్పుడే హీరో అనేది లోపలికి వస్తాడు. హీరోని చూసిన వాళ్ళిద్దరు కూడా భయపడిపోతూ గోస్ట్ అని వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉండేసరికి హీరో అసిస్టెంట్ ఏమో వాళ్ళందరినీ కూడా పట్టుకొని నన్ను చూసి భయపడిపోయారు అంటే నేను చనిపోయానని మీరు కన్ఫర్మ్ చేసుకున్నారా, అంత ఈజీగా మిమ్మల్ని వదిలిపెట్టనని అనుకుంటూ వాళ్ళు అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతే మరోవైపేమో హీరోయిన్ దగ్గరికి హీరో వాళ్ళ గ్రాండ్ మా అలాగే వాళ్ళ ఆంటీ కూడా వెళ్ళింటారు. ఈ విషయం తెలుసుకున్న అసిస్టెంట్ ఏమో హీరోకి చెప్పేసరికి సరే పద అయితే ఇంటికి వెళ్ళి వాళ్ళ సంగతి కూడా తేలుద్దామని అంటూ ఉంటే మరోవైపు ఏమో హీరోయిన్ దగ్గరికి వాళ్ళ ఆంటీ అలాగే వాళ్ళ గ్రాండ్ మా కూడా వచ్చేసి తను చనిపోయాడు, ఇప్పుడు మాకు లైన్ మొత్తం కూడా క్లియర్ అయిపోయింది అని చెప్పి ఇప్పుడు ఈరోజు లాస్ట్ డే కదా, తనకి అన్నీ కూడా జరగాలి కాబట్టి హీరోయిన్ తీసుకొని రమ్మని అలాగే హీరోయిన్ చేతికి ఒక ఫోటో పెట్టి ఇక్కడ మేము చెప్పినట్టు చేయాల్సిందని అంటూ ఉంటే హీరోయిన్ కూడా సరే అంటుంది. అయితే సరే పద ఫోటో తీసుకొని ముందుకు నడిచి అలాగే ఇవన్నీ కూడా కాల్చమని చెప్పి ఒక బయట గుంత తవ్విన ప్లేస్కి తీసుకొని వెళ్ళి వాళ్ళు కావాలని ఏడుస్తూ నటిస్తూ ఒక్కసారిగా హీరోయిన్ నా గుంతలోకి అనేది నెట్టేస్తారు. అది చూసిన హీరోయిన్ మీరు ఏం చేస్తున్నారు, నేను బతికే ఉన్నాను ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నా కానీ నువ్వు చనిపోతేనే కదా హీరో ఆస్తి మొత్తం కూడా మాకు వచ్చేది, మాది ఇది ఎన్ని ఇయర్స్ ప్లాన్ అనుకున్నావని చెప్పి వాళ్ళు సైకోల్లాగా నవ్వుతూ ఉండేసరికి హీరోయిన్ ఇలా చేస్తే మిమ్మల్ని హీరో అస్సలు వదిలిపెట్టాడు అన్నా కానీ మా హీరో ఆల్రెడీ చనిపోయాడు, తనేం మళ్ళీ గోస్ట్గా తిరిగి రావడని చెప్తుంటే హీరోయిన్ ఏమో భయపడిపోతూ ఏడుస్తూనే ఉంటుంది. కానీ వాళ్ళు ఏమో అస్సలు పట్టించుకోరు, హీరో చనిపోయాడు తన ఆస్తి మొత్తం మాకే, ఇది నా కొడుకు కోసం నేను చేస్తున్నానని హీరో వాళ్ళ గ్రాండ్ మా కూడా ఒక సైకోలాగా నవ్వుతూ ఉంటుంది. ఎందుకంటే హీరో వాళ్ళ తాతయ్యకి తన ఒక సెకండ్ వైఫ్ అయి ఉంటుంది, ఎప్పుడు కూడా వాళ్ళ తాతయ్య తన ఫస్ట్ వైఫ్కే ఇంపార్టెంట్ ఇవ్వడంతో జెల్సీతో అందరినీ కూడా తను చంపేసి హీరోని కూడా అలానే ప్లాన్ చేస్తుంటుంది. అదే విషయం హీరోయిన్కి చెప్తూ వాళ్ళంతా నవ్వుతూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో అనేది వస్తాడు. హీరో చూసిన వెంటనే వాళ్ళు భయపడిపోతూ అంటే నువ్వు చనిపోలేదని చెప్పేసరికి గ్రాండ్ మా నిజంగానే ఇన్ని రోజులు కూడా నేను నిన్ను చాలా మంచిదాన్ని అనుకున్నానని ఇప్పుడు తెలిసింది నీ నిజ స్వరూపం అని చెప్పి హీరోయిన్ బయటికి తీసి ఆల్రెడీ నీ కొడుకు అలాగే నీ మనవడు ఇద్దరిని కూడా జైలుకి పంపించేశాను, తర్వాత మీ వంతని చెప్తూ ఉంటే వాళ్ళ గ్రాండ్ మా అమ్మని నీ ఫ్యామిలీ హెడ్ అని అంటున్నా కానీ నీకు అన్ని కూడా ఎవిడెన్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ పోలీసులకి సబ్మిట్ చేశాను, వాళ్ళు ఈజీగానే మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతారు, మీరు మాత్రం టెన్షన్ పడొద్దండి హ్యాపీగా జైల్లో ఉండమని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా అలాగే వాళ్ళ ఆంటీ కూడా ఏడుస్తూ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని బాధపడుతూ ఉంటే హీరోయిన్ ఏమో కరెక్ట్ టైంకి వచ్చావు, నేను నిన్ను మళ్ళీ చూడనుకున్నాను తెలుసా అని ఏడుస్తూ ఉండేసరికి హీరో ఏం కాదు నేను ఉన్నాను కదా, నేను అన్నీ కూడా చూసుకుంటానని చెప్పి తను చాలా హ్యాపీగా ఇంటికి అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. అలా ఇంటికి వెళ్ళి తన దగ్గరుండి బెడ్ పైన పడుకోబెట్టి ఫస్ట్ అయితే స్నానం చేయని చెప్తూ ఉంటే హీరోయిన్ మనకి ఇంకా పెళ్లి కూడా కాలేదు అప్పుడు ఇలాంటి పనులు అవసరం అని నీ హీరోయిన్ అంటూ ఉంటే హీరో ఏమో నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు, నీకు మట్టంతా కూడా ఎక్కువ అయింది కదా, వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తామని చెప్తున్నాను అనేసరికి హీరోయిన్ కూడా అవునా నేను కూడా ఏం ఎక్కువ ఆలోచించలేదని అంటూ ఉంటే హీరో తనకి క్లోజ్గా వెళ్ళి తనకి అనేది కిస్ చేయబోతూ ఉండేసరికి హీరోయిన్ పక్కకు వెళ్తుంది. అది చూసిన హీరో కూడా సైడ్కి వెళ్ళి ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి రాపో, తర్వాత మన పని మనం కంటిన్యూ చేసుకుందామని చెప్పేసరికి హీరోయిన్ భయపడిపోతూనే అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా తను ఫ్రెష్ అయ్యి వచ్చిన వెంటనే హీరోనే దగ్గరుండి మళ్ళీ తనకి హెయిర్ డ్రైయర్ చేస్తూ ఉంటే హీరోయిన్ నేను చేసుకోగలను అన్నా కానీ పర్లేదని అనుకో హీరో అంటాడు. కానీ హీరోయిన్ ఏమో ఫస్ట్ టైం
నన్ను ఒకరు ప్రిన్సెస్ లాగా ఇలా ట్రీట్ చేస్తూ ఉంటే చాలా బాగుందని చెప్తూ ఉండేసరికి హీరో అవునా సరే నీకు ఎప్పుడు ఇలానే ఉంటానని అంటూ ఉంటే హీరోయిన్ వెంటనే తను కిస్ చేసేస్తుంది. అది చూసిన హీరో ఉండి నా పర్మిషన్ లేకుండా ఎవరైనా కిస్ చేస్తారని చెప్పి వెంటనే హీరో గట్టిగా హీరోయిన్ బైట్ చేసేసరికి ఎవరైనా ఇలా కొరుకుతారో చెప్పు, నేను కేవలం కిస్సే కదా చేసింది, నువ్వు కూడా కిస్సే చేయాలని అంటూ ఉంటే హీరో సరే అయితే నువ్వు కూడా బైట్ చేయమని చెప్పి తన ఫేస్ ని హీరోయిన్కి ఇచ్చేసరికి హీరోయిన్ ఏం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళి పడుకుంటుంది. అలా నెక్స్ట్ డే మార్నింగ్ హీరో అనేది అందరు సర్వెంట్స్ ని కూడా పిలిచి హీరోయిన్ అందరికి కూడా పరిచయం చేసి తను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, అలాగే హీరోయిన్ కూడా ఒక ఫోన్ కూడా హీరో దగ్గరుండి మళ్ళీ కొనిస్తాడు. ఆ ఫోన్ కూడా హీరోయిన్ కి చాలా బాగా నచ్చుతుంది. అలాగే హీరోయిన్ ఇప్పుడు నేను రిచ్ అయిపోయానని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే హీరో నీకు కావాల్సినట్టు నీకు నచ్చినట్టు నువ్వు ఉండి ఇప్పుడు నేను ఎవరు కూడా ఇబ్బంది పెట్టారని చెప్పేసరికి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే హీరో అనేది తన బర్త్డే అని తెలుసుకొని తనకి నచ్చిన కేక్స్ అన్ని కూడా కొనిద్దామని చూస్తూ ఉంటే హీరోయిన్ ఏమో నాకు అవేమొద్దు, నువ్వు నాతో పాటు ఉండి చాలు, అంతకు మించి ఇంకేమొద్దని తను చాలా హ్యాపీగా తను అనేది స్కూల్కి పంపించేస్తాడు హీరో. ఇదంతా కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అలాగే తన ఫ్రెండ్ లిల్లీ కూడా చూస్తారు. అలా చూసి తను ఇప్పుడు రాను రాను ప్రిన్సెస్ లాగా తయారవుతుంది. నేను దానికి అస్సలు ఒప్పుకోనని చెప్పి తనది త్వరలో బర్త్డే వస్తుందని వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఆ హీరోయిన్ బర్త్డే వస్తుంది కదా నాన్న, తను ఆ రోజు మనకు కంప్లైంట్ చేసింది కదా, ఇప్పుడు అందరికీ కూడా తెలిసేలాగా చాలా గ్రాండ్గా మనము తన బర్త్డే చేద్దామని చెప్పేసరికి వాళ్ళ నాన్న కూడా సరే అని ఒప్పుకుంటాడు. కానీ లిల్లీ కోపం వచ్చి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని అంటూ ఉంటే నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉందిలే, నువ్వు అసలు టెన్షన్ పడొద్దని చెప్పి తన ఫోన్ అనేది కట్ చేస్తుంది. తర్వాత హీరోయిన్ అనేది వాళ్ళ బ్రదర్ ఇంటికి వచ్చి మళ్ళీ తన ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటే హీరోయిన్ కింద ఉండి రాసుకుంటూ ఉండేసరికి వాళ్ళ అన్న ఇక్కడ అంతా కూడా చైర్స్ ఉన్నాయి కదా మంచిగా రాసుకోవచ్చు కదా అన్న, కానీ పర్లేదు నాకు కంఫర్టబుల్గా ఉన్న ప్లేస్లోనే రాసుకుంటానని చెప్తూ ఉంటే సరే అయితే నీ ఇష్టం అని, సరే నీ బర్త్డే వస్తుంది కదా నాతో పాటు ఇంటికి రా, అలాగే నీకోసం ఒక మంచి డ్రెస్ కూడా తీసుకున్నానని చెప్పేసరికి అక్కడ కేక్స్ కూడా నీకు నచ్చినట్టు ఉంటాయని అంటే హీరోయిన్ కూడా సరే అని అదే విషయం హీరోకి మెసేజ్ చేసేసరికి హీరో కూడా ఫస్ట్ టైం వాళ్ళ నాన్న వాళ్ళు బర్త్డే చేస్తున్నారని సరే అని ఒప్పుకుంటాడు. ఒప్పుకునేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా తను అనేది వాళ్ళ ఫ్యామిలీ ఇంటికి అనేది వెళ్తుంది. అలా నెక్స్ట్ హీరోయిన్ బర్త్డే కావడంతో వాళ్ళ సిస్టర్ ఏమో హీరోయిన్ చూసి నేను నీకోసం ఆల్రెడీ కేక్ కూడా ప్రిపేర్ చేశాను పద అని చెప్పి తన కేక్ ఇచ్చేసరికి ఒక విష్ కోరుకోమని అంటూ ఉంటే హీరోయిన్ కూడా అలానే విష్ కోరుకొని క్యాండిల్ అనేది హీరోయిన్ వాళ్ళ సిస్టరే ఊదేస్తుంది. అలా తన విష్ అనేది వేస్ట్ అవుతుందని వాళ్ళ సిస్టర్ కన్నింగా నవ్వుకుంటూ ఉంటే హీరోయిన్ కోపం వచ్చి ఆ కేక్ అంతా కూడా వాళ్ళ సిస్టర్ ఫేస్ కంటిచ్చేస్తుంది. అది చూసిన వాళ్ళంతా కూడా హీరోయిన్ అనేది తిడుతూ ఉంటే అక్కడికి వచ్చిన కొంతమంది గెస్ట్లు ఏమో ఇదంతా కూడా లిన్నిదే తప్పు, తన క్యాండిల్ని ఎవరు ఊదమన్నారు, తను తప్పు చేసి మళ్ళీ తను ఇన్నోసెంట్ లాగా యాక్టింగ్ చేస్తుందని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరోయిన్ వాళ్ళ వదిన అనేది వచ్చేసి నేను ఒక ప్లేస్కి తీసుకుని వెళ్తాను, డ్రెస్ చేంజ్ చేసుకుందాం అని చెప్పి ఒక సీక్రెట్ రూమ్ లోనే హీరోయిన్ డోర్ లాక్ చేసి హీరోయిన్ ఫోన్ తీసుకొని బయట పడేస్తుంది. హీరోయిన్ కి చీకటి అంటే చచ్చంత భయం. అలాగే అక్కడ ఉన్న డాగ్ను కూడా చూసి గట్టిగా అరుస్తూ ఉంటే ఆ డాగ్ ఏమో హీరోయిన్ కి క్లోజ్ గా వస్తూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ కి ఎన్నిసార్లు మెసేజ్ చేసినా ఫోన్ చేసినా అసలు లిఫ్ట్ చేయకపోవడంతో డౌట్ వచ్చేసి వెంటనే హీరోయిన్ ఉన్న లొకేషన్ తెలుసుకొని అక్కడికి వెళ్ళేసరికి హీరోయిన్ చీకట్లోనే పడుకొని ఉంటుంది. అది చూసిన హీరో ఏం నిద్ర వస్తుందో ఏంటని చెప్తూ ఉంటే అవును నాకు తోడుగా ఈ డాగ్ ఉంది కదా, నాకు తను ఏం చేయలేదు అని చెప్తూ ఉండే, ఆయన నన్ను డోర్ లాక్ చేస్తుంది, ఇదిగో మా వదినని చెప్పేసరికి ఆ వదినేమో నేను ఏం చేయలేదని అంటూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ కూడా హీరోయిన్ కి సపోర్ట్ చేయకుండా తన కోడలికి సపోర్ట్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ నా కల్లారా చూసానని చెప్తూ ఉంటే హీరో సీసీటీవీ ఫుటేజ్ ఉంది నేను చూస్తానని చెప్పిన వెంటనే హీరోయిన్ వాళ్ళ వదినేమో ఇదంతా కూడా లిన్నే చేయమని చెప్పింది, అందుకే నేను ఇలా చేశాను, లేకపోతే నేను అసలు చేయనని చెప్తూ ఉంటా. వాళ్ళిద్దరు కూడా అలా గొడవ పడుతూనే ఉంటారు. అప్పుడే అక్కడికి హీరోయిన్ అనేది చిన్నప్పుడు దొంగతనం చేసిన పేరెంట్స్ అనేది హీరో పట్టుకొని వచ్చి కొట్టేసరికి వాళ్ళు కూడా ఇదంతా నీ వల్లే తెలుసా, ఇన్ని రోజులు కూడా మనీ పంపించావు, ఇప్పుడేమో హీరో బాడీ గార్డ్స్ ని పంపించి మమ్మల్ని కొట్టించావు, అంత ఈజీగా నేను మిమ్మల్ని వదిలిపెట్టనండి, అలాగే నీవు చెప్పడం వల్ల హీరోయిన్ కి చదువు లేకుండా అలాగే ఫుడ్ కూడా పెట్టకుండా చేశామని చెప్పేసరికి అప్పుడు వాళ్ళ అన్నయ్యకి అలాగే వాళ్ళ నాన్నకి రియలైజ్ అవుతుంది హీరోయిన్ విలేజ్ లో ఎంత బాధపడిందని. అప్పుడు హీరో ఇప్పటికైనా మీకు అర్థమైందో మీ కూతురు విలేజ్ లో ఎంత బాధపడిందో, మీరు అసలు కన్న ఫాదర్ అని చెప్పుకోవడానికి కూడా అర్హులు కాదని చెప్పేసరికి వాళ్ళ నాన్న చాలా బాధపడుతూ ఉంటే హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే లిన్నేమో నేను మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టను, ఇదంతా నా ఆస్తి నాకే దక్కాలన్నా కానీ హీరో పట్టించుకోకుండా లిన్ అనేది జైలుకి పంపిస్తే వాళ్ళ పేరెంట్స్ ఏమో హీరోయిన్ కి సారీ చెప్పడానికి వెళ్ళినా కానీ వాళ్ళు అసలు పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. తర్వాత హీరోయిన్ ఒక
హీరోయిన్ ని హీరో ఒక ప్లేస్ కనే తీసుకుని వెళ్తాడు. అక్కడ చుక్కలు చూస్తే ఇది చాలా బాగుందని చెప్పేసరికి హీరో కూడా తను అనేది గట్టిగా హక్ చేసుకొని అలానే తన వైపు చూస్తుండిపోతాడు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై